క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. మారిపోతున్నాయి. వైసీపీ హయాంలో పెట్టిన పేర్లు ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. మొన్న హెల్త్ యూనివర్సిటీ, నిన్న కడప జిల్లా, నేడు విశాఖ క్రికెట్ స్టేడియం, అన్ని చోట్ల పేర్లు మార్చేసింది కూటమి ప్రభుత్వం. వైఎస్ పేరుని తొలగించేసింది ప్రభుత్వం. వరుసగా ప్రభుత్వ సంస్థలు, భవనాలకు వైఎస్ పేరుని తొలగించడం సరికాదు అంటూ వైసీపీ మండిపడుతోంది. ఏపీలో పేర్ల మార్పుపై రాజకీయ రచ్చ కొనసాగుతుంది. గతంలో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మార్చింది. అధికారంలోకి రాగానే తిరిగి ఎన్టీఆర్ పేరును హెల్త్ వర్సిటీకి పెట్టింది కూటమి ప్రభుత్వం. విశాఖ సీతకొండ హిల్ వ్యూ పాయింట్ను గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసి వైఎస్ పేరు పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనికి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్గా పేరు మార్చింది. తాడిగడప మున్సిపాలిటీ విషయంలోనూ ఇదే పరిస్థితి. విజయవాడ తాడిగడప శివారుల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి గత ప్రభుత్వం మున్సిపాలిటీగా మారుస్తూ దానికి వైఎస్ఆర్ తాడిగడప పేరు పెట్టింది. ఏపీ ప్రభుత్వం ఇటీవల వైఎస్ఆర్ పేరును తొలగించి తాడిగడప మున్సిపాలిటీగా మార్చింది. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చాలంటూ గతేడాదిలోనే ఏపీ మంత్రి సత్యకుమార్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తాజాగా ప్రభుత్వం పేరు మార్పునకు కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. ఇక లేటెస్ట్ గా విశాఖలోనే క్రికెట్ స్టేడియంకు వైఎస్ పేరు తొలగించడాన్ని వైసీపీ తప్పుపట్టింది. రాష్ట్రంలో వైఎస్ బ్రాండ్ లేకుండా చేయాలని చూస్తున్నారని, ఏ ప్రాతిపదికన వైఎస్ పేరు తొలగించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పోతినమల్లపాలెం క్రికెట్ స్టేడియంకి ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి పేరు కాదు. ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆ రోజు నూతనంగా నిర్మించినటువంటి ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని పెట్టినటువంటి దాన్ని ఏ హోదాలో తొలగించారు? క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.